హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో మన వాళ్ళకి రీసెంట్గా వస్తున్న డౌట్స్ ఏంటంటే, రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది కదా, అది ఐఎల్ఆర్ 10 years చేస్తారు, 5 years నుంచి, ప్లస్ పిఎస్డబ్ల్యూ కేర్ వీసాల మీద కంప్లీట్ బంద్ అయిపోతుంది. ఇండియా నుంచి కంప్లీట్ తీసుకుంటలేరు. ఇంకా పిఎస్డబ్ల్యూ 24 months నుంచి 18 months అవుతుంది. సో ఇష్యూస్ అనేవి నడుస్తూ ఉన్నాయి కదా, వీటి మీద మన వాళ్ళకి చాలా కామన్ వచ్చే డౌట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఒకవేళ మీకు కూడా ఉంటే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను నేను. మన వాళ్ళకి ఎక్కువ ఈ డౌట్స్ ఏమొస్తున్నాయంటే, ఒకవేళ ఇది మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, సో ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇవన్నీ జస్ట్ ప్రపోజల్స్ మాత్రమే. ఇవన్నీ కొన్ని రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి, కొన్ని మంత్స్ నుంచి నడుస్తూ ఉన్నాయి. ఇట్లా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ప్రపోజల్ నడుస్తూ ఉన్నాయి గవర్నమెంట్లో. సో ఇది వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేసారు, అంటే కంప్లీట్గా మనకు అఫీషియల్గా రాలేదు ఇంకా, ఇది ఓన్లీ ప్రపోజల్ మాత్రమే. వన్స్ ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఎట్లుంటుంది అని చెప్పేసి మన వాళ్ళందరూ వీడియో ఇస్తారు. నేను కూడా లాస్ట్ వీడియోలో మీకు అదే చెప్పిన, ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఈ ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం. సో వాటి మీదనే కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది ఎట్లా అంటే, ఇప్పుడు మన వాళ్ళకి వచ్చే కామన్ డౌట్స్ ఏమున్నాయంటే, ఒకవేళ ఇప్పుడు కొందరు ఎట్లా అడుగుతారు అంటే, ఇప్పుడు వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఇప్పుడు నెక్స్ట్ ఇంటేక్ వస్తామని ప్లాన్ చేస్తారు. సెప్టెంబర్ ఇంటేక్ కానీ, లేదంటే నెక్స్ట్ జనవరి ఇంటేక్ కానీ, ఇట్లా వస్తామని ప్లాన్ చేస్తారు. వాళ్ళకి ఎఫెక్ట్ అయిద్దా అని చెప్పేసి కొందరు అడుగుతారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇది ఒక ప్రపోజల్ మాత్రమే. ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే వాళ్ళు స్పెసిఫిక్గా డేట్ మెన్షన్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసారు అనుకోండి, ఒక పలానా డేట్ ఇచ్చి, ఇప్పుడు జనవరి 2026 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, లేదంటే డిసెంబర్ 2025 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అని ఒక మంత్, ఒక డేట్, ఒక ఇయర్ అట్లా ఇచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూసుకుంటే, ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేసిన ఏవైతే కొన్ని ఉన్నాయో అట్లాంటి వాటి చూసుకుంటేనైతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంట్ కాలేదు, వచ్చే వాళ్ళకి అందరికి ఇంప్లిమెంట్ అయింది. సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యారు అన్నట్టు వాళ్ళు. సో ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ తర్వాత వచ్చే వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. సో మరి అప్పటి వరకు టెన్షన్ ఏం పడకూడదు, మీరు చేసే ప్రాసెస్ చేయండి. కొంచెం ఏమన్నా మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేసి, లేదంటే మనీ ఎక్కువ ఖర్చు పెట్టి ప్రొసీడ్ అయ్యేది ఉంటే, లేదంటే ఇప్పుడు సపోజు మనకు ఒక డెడ్ లైన్ టైం ఉంటే ఆగండి. మరీ ఇమీడియట్గా ఉంటే మీరు చూసుకొని ప్లాన్ చేయండి. లేకపోతే మరీ కొంచెం టైం ఉంటే టైం తీసుకో, ఒక 15-20 days అయినా టైం తీసుకోండి. ఆ లోపు మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు కంప్లీట్ ఇంప్లిమెంట్ అయిద్దా లేదా, ఒకవేళ అయినా కూడా ఏ డేట్స్ ఇస్తారు మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలుస్తాయి, దాని తర్వాత మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఒకవేళ టైం ఉంటే కొంచెం ఆగండి, ప్రాసెస్ కొంచెం హోల్డ్లో పెట్టి మనకు ఒకసారి వన్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే ప్లాన్ చేసుకోండి. మీరు ఒకవేళ సెటిల్మెంట్కి మీరు ఇక్కడనే ప్లాన్ చేసుకున్నా, లేకపోతే లాంగ్ టర్మ్కి ప్లాన్ చేస్తున్నా కూడా కొంచెం ఒక 10-15 days చూద్దాం ఇంకా టైము. ఆ లోపు వస్తే బెటర్గా మనకు తెలిసిపోతుంది. ఒకవేళ మీకు సూట్ కాదనుకుంటే వేరే కంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో అట్లా మీకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. అట్లా కొందరు అడిగారు, ఈ ఇంటర్కి ఇట్లా ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే అయింది అని చెప్పేసి. వన్స్ అఫీషియల్ వచ్చేదాకా మనం ఎవరేమీ ఏం చెప్పలేము. సో కొంచెం టైం ఉంటే ఆగండి, లేదంటే ప్రొసీడ్ అవ్వండి, అది బెటర్. ఇంకా ఇది కాకుండా కొందరు కేర్ వీసాల గురించి కొందరు అడిగారు. ఇప్పుడు కంప్లీట్ క్లోజ్ అయిపోయిందా అన్న, లేదంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నవాళ్ళు, యూకేలో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చా, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు డిపెండెన్సీని తీసుకొచ్చుకోవచ్చా, లేదంటే ఇట్లా అని చెప్పేసి. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రకారం అయితే. ఒకవేళ మీకు ఏమన్నా లైక్ ఇంకా స్పాన్సర్షిప్ తీసుకోవడానికి రెడీగా ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కొందరు ఇంకా ఛాన్స్ ఉంది తీసుకోవడానికి బయట నుంచి కాకుండా. సో వాళ్ళకి మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే అవి ఇమీడియట్గా ప్లాన్ చేసుకోండి. బయట నుంచి ఇప్పుడు మన సేమ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే, ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ ఏమని చెప్పారు, కంప్లీట్ కేర్ వీసాలు అనేటివి బంద్, ఇంకా ఇండియా నుంచి వేరే ఓవర్సీస్ కంట్రీస్ ఎవరి నుంచి అయినా రిక్రూట్ చేసుకునేది కంప్లీట్గా బంద్ అని చెప్పేసి వచ్చారు. అది ఇంప్లిమెంట్ అయితేనే, ఇది కూడా ప్రపోజల్ మాత్రమే. ఇప్పుడు నేను చెప్పేటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాయి, ఇప్పుడు చెప్పేటి మొత్తం ప్రపోజల్స్ మాత్రమే. ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఇంకా వచ్చి బంద్ అవుతుంది కంప్లీట్గా. సో అలానే కేర్ వీసాలు కన్సల్టెన్సీస్కి కానీ, లేకపోతే డైరెక్ట్ కంపెనీస్కి కానీ మీరు డబ్బులు పే చేసి ప్రాసెస్ చేద్దాం అనుకుంటే ఆగండి. ఇంతకుముందు చెప్పినట్టే 1 week, 10 days, 15 days కొంచెం టైం తీసుకొని ఆగండి. ఎందుకంటే నాకు తెలిసిన వరకు ఆల్మోస్ట్ మీరు 20-25-30 lakhs అట్లా పెట్టేసి కేర్ వీసాలు కొనుక్కొని వస్తారు. ఆ ఆప్షన్స్ ఉన్నాయి, అట్లా కొందరు వస్తారు. సో అది కొంచెం హోల్డ్లో పెట్టండి. ఒకవేళ మీరు డబ్బులు కట్టినాక వీడు అనౌన్స్ చేసిండు అనుకో, ఇంప్లిమెంట్ చేసిండు అనుకో పాలసీలు, ఆ డబ్బులు అటే పోతాయి, అవి రాదు పోదు, అనవసరంగా వేస్ట్ ఎందుకు. కొంచెం టైం తీసుకొని ఆగండి. కేర్ వీసాల మీద ట్రై చేసే వాళ్ళు అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తాం అనుకుంటే ప్రాసెస్ చేయండి, కొత్త రూల్స్ అనేది రాకముందు. అది దీని గురించి. ఇంకా కొందరు మన వాళ్ళు చాలామంది యూత్ మొబిలిటీ స్కీమ్ బ్యాలెట్స్ మీద వచ్చారు. అదే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అని ఉంది కదా, బ్యాలెట్ వీసా. ఆ యూత్ మొబిలిటీ వీసా మీద వచ్చిన వాళ్ళకి ఇందులో ఒకవేళ నేను లాస్ట్ టైం చెప్పిన 4లో ఎవి మనకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ బ్యాలెట్కు అనుకుంటే, పిఎస్డబ్ల్యూ యూత్ మొబిలిటీకి పనికిరాదు. సో అది వదిలేయండి. ఐఎల్ఆర్ అంటే అది లాంగ్ టర్మ్కి మన ఇక్కడ సెటిల్ అయ్యే ప్లాన్ కాబట్టి మీకు యూత్ మొబిలిటీ వచ్చే 2 years.
సో ఐఎల్ఆర్ కూడా మీకు యూజ్ఫుల్, ఐ మీన్ దీనికి బ్యాలెట్కి ఎఫెక్ట్ ఏం కాదు. ఇంకొకటి ఏముంది, ఇంగ్లీష్ టెస్ట్ అనేది చూడాలి. ఒకవేళ దీనికి కంపల్సరీ పెడతారు అనుకుంటే పెట్టవచ్చు, ఛాన్స్ ఉంది. కాకపోతే చెప్పలేము, అది కూడా ఇంప్లిమెంట్ అయితే మనకు క్లారిటీ వస్తుంది ఏందనేది. అది కాకుండా ఇంకొకటి ఏముంది, కేర్ వీసాలు, అసలు దీనికి సంబంధమే లేదు అది. సో యూత్ మొబిలిటీ బ్యాలెట్కి ఈ 4 ఇంప్లిమెంట్ అయినా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో మీరు లైట్ దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు జూన్లోనే బ్యాలెట్ వస్తుంది, అప్పుడు అప్లై చేసుకోవచ్చు మీరు. ఇవన్నీ ఏం వస్తే ఇంగ్లీష్ టెస్ట్ వస్తుంది కావచ్చు, అంతకు మించి మనకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు యూత్ మొబిలిటీ బ్యాలెట్స్కి. సో ఎక్కువనైతే ఈ 3 అడిగారు. కొందరు స్కిల్డ్ వర్కర్ వీసాల గురించి అడిగారు. ఐ మీన్ అక్కడ నుంచి డైరెక్ట్ స్కిల్డ్ వర్కర్ వీసాకి ట్రై చేస్తున్న వాళ్ళు, టైర్ 2 వీసాకి ట్రై చేస్తున్న వాళ్ళు ఇండియా నుంచి ప్రొఫెషనల్ సైడ్, ఐటీ సైడ్ కానీ హెల్త్ కేర్ సైడ్ కానీ కొందరు మన వాళ్ళు ట్రై చేస్తారు ఇండియా నుంచి కూడా, కన్సల్టెన్సీ త్రూ కానీ లేదంటే డైరెక్ట్ వాళ్ళు అప్లై చేస్తారు డైరెక్ట్ కంపెనీస్కి, లేదంటే విత్ ఏజెన్సీస్ ఇలా ట్రై చేస్తారు. సో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేటి ఏముంటాయి ఇందులో అంటే పిఎస్డబ్ల్యూ పనికిరాదు, మనం స్కిల్డ్ వర్కర్ వీసా వస్తున్నాం కాబట్టి. సో ఐఎల్ఆర్ మీరు ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తుంటే ఐఎల్ఆర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా ఇంకొకటి ఏముంది, కేర్ వీసాలది మీకు పనికిరాదు, అది వేస్టే. ఇంగ్లీష్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. ఈ 2 అయితే పక్క మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి, ఐఎల్ఆర్ ఒకటి, సెటిల్మెంట్ ప్లాన్, ఈ 2 ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం ఫర్దర్గా ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఆగుదాం, ఒక 15 డేస్ 20 డేస్ ఆగుదాం. ఆగి వాళ్ళు ఏమి ఇస్తారు అప్డేట్ అని చెప్పేసి దాని మీద కూడా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇక్కడ కూడా మన వాళ్ళు చాలామంది పిటిషన్స్ రేజ్ చేస్తారు. మనం కూడా రీసెంట్గా నా స్టోరీలో కూడా పెట్టినా. సో మన వాళ్ళందరూ చాలామంది పిటిషన్ ఫైల్ చేస్తుర్రు. అది అగెనెస్ట్ లేకపోతే వద్దు ఇది మరీ ఎక్కువ ఉంది బాగాలేదని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేస్తారు మన వాళ్ళందరూ, సైన్స్ చేస్తారు. చూద్దాం మేబీ ఒక సైడ్ చూస్తే మంచి మంచి ఆర్టికల్స్ బీబీసీ ఇట్లాంటి పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళలో కూడా అవుతుందనే వస్తుంది. కాకపోతే మనం కావద్దనే కోరుకుందాం. పిటిషన్ కూడా ఫైల్ చేస్తారు మన వాళ్ళు చాలామంది. చూద్దాం ఎట్లయితే ఏందనేది. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఎట్లాంటి చేంజెస్ తీసుకొస్తారో అది మనకి ఎట్లా ఎఫెక్ట్ అయింది ఏందనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మళ్ళీ కొంచెం ఈ రూల్స్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యే వరకు కొంచెం అప్ టు డేట్ ఉండండి. మనకి ఏమున్న అప్డేట్స్ ఇమీడియట్గా మన ఛానల్లో పెట్టేస్తా, ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్లో 3 పెట్టేస్తా. అప్డేటెడ్ ఉండండి మీరైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ ప్లానెట్. థ్యాంక్ యూ.